అందరికీ నమస్కారం. మన ఈ ఛానల్కి స్వాగతం. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువు ఏంటో తెలుసా? బంగారం కాదు, వజ్రాలు అంతకన్నా కాదు, అది మీ మంచితనం. ఎందుకంటే మంచితనం అనేది అందరి దగ్గర ఉండదు. కానీ అదే మంచితనం హద్దులు దాటితే అది మీ జీవితాన్ని నాశనం చేసే ఒక విషంలా మారుతుంది. మనం ఎవరినైనా బాధ పెడితే పాపం అనుకుంటాం. ఎవరికైనా లేదు అని చెబితే మనమేదో నేరం చేసినట్లు ఫీల్ అవుతాం. కానీ అందరినీ సంతోషపెట్టే క్రమంలో మనల్ని మనం కోల్పోతున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం అతి మంచితనం వల్ల వచ్చే సమస్యలు. ఈ వీడియో మీ ఆలోచన విధానాన్ని మార్చవచ్చు. కాబట్టి చివరి వరకు వినండి, ఎందుకంటే ఇందులో మీ కథ కూడా ఉండవచ్చు. ఒక గ్రామంలో రాము అనే వ్యక్తి ఉండేవాడు. రాము అంటే అందరికీ ప్రాణం. ఎందుకంటే తను ఎప్పుడూ ఎవరికీ కాదు అని చెప్పడు. ఎవరైనా సహాయం అడిగితే తన పని పక్కన పెట్టి చేస్తాడు. ఒకరోజు ఆఫీస్లో రాముకి చాలా పని ఉంది. అప్పుడే ఒక కొలీగ్ వచ్చి, రాము, నాకు సినిమా టికెట్లు దొరికాయి, ఫ్యామిలీతో వెళ్ళాలి, ఈ ఫైల్ కొంచెం పూర్తి చేస్తావా అని అడిగాడు. రాము మనసులో నాకు కూడా పని ఎక్కువ ఉంది అనుకున్నాడు. కానీ బయటికి మాత్రం సరే అన్నాడు. ఆ రోజు రాము రాత్రి 11 వరకు ఆఫీస్లోనే ఉన్నాడు. ఇంటికి వెళ్ళేసరికి భార్య పిల్లలు నిద్రపోయారు. రాము ఇక్కడ అందరికీ మంచివాడయ్యాడు, కానీ తన కుటుంబానికి మాత్రం దూరమయ్యాడు. ఒక్కసారి ఆలోచించండి, మీరు కూడా రాములాగే చేస్తున్నారా? ఇతరుల నవ్వు కోసం మీ ఇంటి నవ్వును బలి ఇస్తున్నారా? ఆఫీస్లో మీకు సంబంధం లేని పని మీ మీద వేసినప్పుడు నేను చెయ్యలేను అని చెప్పడానికి మీకు నోరు రాదు. ఎందుకో తెలుసా? నేను కాదు అంటే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో అన్న భయం. ఫలితం ఏంటో తెలుసా? వాళ్ళు హాయిగా ఉంటారు, మీరు మాత్రం ఒత్తిడికి గురవుతారు. చివరికి క్రెడిట్ వాళ్ళకి, కష్టం మీకు. గుర్తుంచుకోండి, మీరు అందరికీ అందుబాటులో ఉంటే మీ విలువ తగ్గుతుంది. మీరు ఒక స్టెప్నీ టైర్లా మిగిలిపోతారు. మీ దగ్గర ఉన్న డబ్బు మీ అవసరాల కోసం దాచుకున్నారు. అప్పుడే ఎవరో అప్పు అడుగుతారు. మీకు తెలుసు వాళ్ళు తిరిగి ఇవ్వరు అని, కానీ కాదు అనలేక ఆ డబ్బుని ఇచ్చేస్తారు. తర్వాత మీరు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ తప్పు ఎవరిది? వాళ్ళదా లేక మీదా? బంధాలలో కూడా ఇదే జరుగుతుంది. ప్రతిసారి మీరే సారీ చెబుతుంటారు. మీ తప్పు లేకపోయినా మీరే తగ్గుతుంటారు. ఒకసారి చేస్తే మంచితనం, ప్రతిసారి చేస్తే అది మీ బలహీనత. ఎదుటి వ్యక్తికి చులకన భావం వస్తుంది. గౌరవం లేని చోట అభిమానం, ప్రేమ నిలబడదు. మరి దీనికి పరిష్కారం ఏంటి? నో చెప్పడం నేర్చుకోండి. నో ఒక పూర్తి వాక్యం, వివరణ అవసరం లేదు. ఆలోచించడానికి టైం తీసుకోండి. చూసి చేస్తాను అని చెప్పండి. ముఖ్యంగా మీకు మీరు ప్రాధాన్యతను ఇచ్చుకోండి. మీరు బాగుంటేనే ఇతరులకు సహాయం చేయగలరు. సింహం అడవికి రాజు, ఎందుకంటే తన హద్దులు తానే గీసుకుంటుంది. మీరు కూడా మీ జీవితానికి రాజుగా ఉండండి. మంచిగా ఉండండి, కానీ తొక్కేసేంతగా కాదు. ఈ వీడియో విన్న తర్వాత ఒక చిన్న పని చేయండి. ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోండి. మీ మనసుకు నచ్చని ప్రతి విషయంలో అవును అనడం ఆపండి. నో చెప్పడం నేర్చుకోండి. ఒక్కసారి అయినా మర్యాదగా నో చెప్పండి. ఆ నో మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే రోజు ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. మీరు కూడా ఇలాంటివి అనుభవించారా? అయితే కామెంట్లో చెప్పండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో మంచి వీడియోతో. ధన్యవాదాలు.